హాయ్! వెల్కమ్ టు క్రిప్టో లెర్నర్స్ విత్ అరుణ్, క్రిప్టో బిగినర్స్ విత్ అరుణ్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనము చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో చేయబోతున్నాం. ఈ రోజుతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమంటే అప్డేటెడ్ టెక్నాలజీ ఏముంది? ప్రపంచానికి కావాల్సిన టెక్నాలజీ ఏముంది? మనం తెలుసుకోవాల్సిన టెక్నాలజీ ఏముంది? అందులో మనం పెట్టిన యూట్యూబ్ ఛానల్ కూడా ఏ విషయానికి సంబంధించింది. మనం ఆ విషయం తెలుసుకుంటే, ఆ సబ్జెక్ట్ తెలుసుకుంటే మనకొచ్చే ఉపయోగాలేంది? అయన్నీ తెలుసుకున్న తర్వాత మనం అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? చేసుకుంటే మనకేమైనా ప్రాఫిట్స్ ఉంటాయా? అయన్నీ తెలుసుకునే ముందు అసలు దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఆ సబ్జెక్ట్ ఏందనేసి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ వచ్చి క్రిప్టో కరెన్సీ. ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి. క్రిప్టో కరెన్సీ రాబోయే కాలంలో ఒక హిస్టరీని క్రియేట్ చేయబోయే టెక్నాలజీ ఏదైనా ఉందంటే అది క్రిప్టోకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఫ్రెండ్స్. క్రిప్టో టెక్నాలజీ దేనిపైన పనిచేస్తుందంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ పైన వర్క్ అవుతుంది. ప్రపంచం ఇప్పుడు ప్రతి దేశము బ్లాక్ చైన్ని అడాప్ట్ చేసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరం మనం కూడా క్రిప్టో టెక్నాలజీలో ఉన్న బేసిక్స్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. అందులో మనం స్టార్టింగ్ ఇప్పుడు మనకి ఇప్పటికిప్పటి నేర్చుకోవాల్సింది ఏమంటే ట్రస్ట్ వ్యాలెట్. అంటే బేసిక్ ఒక క్రిప్టోలోకి మనం ఎంటర్ కావాలంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఒక్కొక్క వ్యాలెట్ గురించి, డీసెంట్రలైజ్డ్ హార్డ్వేర్ వ్యాలెట్స్ గురించి మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. అవి ఎలా పనిచేస్తాయి, దానికి సంబంధించినటువంటి సీక్రెట్ ఫ్రేజెస్ ఏముంటాయి, దాని పాస్వర్డ్ ఏ విధంగా ఉంటుంది, వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి నేర్పిస్తాను. ప్రతి ఒక్కరూ ఇన్ని రోజులు మనం ఏదో విధంగా టైం పాస్ చేసాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మీ ఇష్టం, మీ టైం మీ ఇష్టం. నేనేమి వద్దని చెప్పడం లేదు. కాకపోతే ఏమంటే రోజుకొక హాఫ్ అన్ అవర్ మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ఎదిగేటటువంటి టెక్నాలజీ కోసం హాఫ్ అన్ అవర్ టైంని కేటాయిస్తే తప్పేం లేదనేది నా అభిప్రాయం. మీరు ఇస్తారా, టైం ఇవ్వరా అనేది కంప్లీట్లీ యువర్ చాయిస్ ఫ్రెండ్స్. ఈ టెక్నాలజీ ఏ విధంగా ఉంటుందంటే 2014, 2015 సంవత్సరంలో 3G మొబైల్స్ ఉన్నప్పుడు పేటీఎం కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఈ పేలన్నీ వచ్చినప్పుడు మనకి ఒక భయం అనమాట. ఎవరైనా వచ్చి నేను పేటీఎం చేస్తాను, నేను ఫోన్పే చేస్తాను, నేను గూగుల్ పే చేస్తానంటే మనం యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే అప్పుడే స్టార్టింగ్ వచ్చింది కాబట్టి మనకి ఒక భయం. నిజంగా చేస్తే మన అకౌంట్కి వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది, ఏదైనా మధ్యలో ఎక్కడైనా అది రాకుండా ప్రాసెసింగ్లో పడితే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు, ఇలాగా మనకి ఎన్నో భయాలన్నమాట ఫ్రెండ్స్. ఒక 6 ఇయర్స్ బ్యాక్కి, ఒక 7 ఇయర్స్ బ్యాక్కి ఈ రోజుకి ప్రపంచం ఎంత ముందుకెళ్ళిందో ఒకసారి అందరూ అబ్జర్వ్ చేసుకోండి. 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ భయపడుతున్న మనం ఈరోజు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లేకుండా ఒక్కరోజైనా గడపగలుగుతున్నామా? ఒక 10 రూపాయలను ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా కానీ మనం ఒక పేటీఎం కానీ, గూగుల్ పే కానీ, ఒక టీ షాప్లో కానివ్వండి, లేదంటే రోడ్డు పైన మనం ఒక కోకోనట్ తాగాలనుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఒక హోటల్కి వెళ్తాం, ఎక్కడైనా సరే ఒక్క రూపాయి వస్తువు తీసుకున్నా కానీ మనము మన దగ్గర చేంజ్ లేకపోయినా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ఇలాంటి వ్యాలెట్స్ని యూస్ చేసి మనం డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అలాంటి ఒక అద్భుతమైన ఫ్యూచర్ టెక్నాలజీనే ఈ క్రిప్టో టెక్నాలజీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ఏమంటే ప్రతి ఒక్కటి మన ట్రాన్సాక్షన్లో ప్రతి ఒక్కటి లిమిటెడ్ వర్షన్ అనమాట. ఫోన్పే ద్వారా మనం ఎంత చేయొచ్చు, 1,00,000 రూపాయలు చేయొచ్చు. నెక్స్ట్ గూగుల్ పే ద్వారా 1,00,000. అలా కాకుండా మీరు ఒకేసారి ఒక 10 లక్షలు చేయాలా, అది కూడా ఒకే పర్సన్ మీకు తెలిసిన మీ ఫ్రెండ్కి చేయాలా. ఆ పర్సన్ వచ్చి అమెరికాలో ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా దాన్ని నేను తప్పు పట్టడం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడున్న టెక్నాలజీ ఓకే. మనం బ్యాంకు ద్వారా వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి ఆ డబ్బును మనము మన పర్సన్కి పంపిస్తే 5 to 6 డేస్లో అక్కడికి వెళ్తుంది. నో ప్రాబ్లం. ఇది బాగుంది, ఇప్పటికీ బాగుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి అంత టైం ఉండదన్నమాట. ఒకేసారి ఒక 10 లక్షలు, 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేయాలా మీ ఫ్రెండ్కో ఎవరికో అబ్రాడ్ కానివ్వండి, ప్రపంచంలో ఏ మూలకైనా కానీ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి అప్డేటెడ్ టెక్నాలజీ అనేది ఒకటి కావాలి. ఇప్పుడున్న అప్డేటెడ్ టెక్నాలజీస్ ఏవేవి ఉన్నాయి? క్రిప్టో కరెన్సీ, ఏఐ టెక్నాలజీ, చాట్ జీపీటీ, ఏఐ టెక్నాలజీ ఇప్పుడే వచ్చాయి ఫ్రెండ్స్. అలా కాకుండా ఈ క్రిప్టో టెక్నాలజీ అనేది 10 ఇయర్స్ బ్యాక్, 12 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. దాని గురించి ఇప్పుడు మనము క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ వ్యాలెట్ గురించి తెలుసుకుందాం. మనం క్రిప్టోలోకి ఎంటర్ కావాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సిందే ట్రస్ట్ వ్యాలెట్. ఎందుకంటే అది బేసిక్ టెక్నాలజీ అనమాట. ట్రస్ట్ వ్యాలెట్ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మన ప్లే స్టోర్లోకి వెళ్ళి ట్రస్ట్ వ్యాలెట్ అనే ఒక యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం సెర్చ్ చేస్తాం ట్రస్ట్ వ్యాలెట్.
నా దగ్గర ఆల్రెడీ ఉంది ఫ్రెండ్స్. మీరు కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ ట్రస్ట్ వాలెట్ రాగానే ఇక్కడ వచ్చి ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకుంటేనే నాది ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ విధంగా అడుగుతుంది. సో నేను కూడా ఒక కొత్త వ్యాలెట్ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత రైట్ సైడ్లో ప్లస్ సింబల్ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్, యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్. మీరు వేరే ఫోన్లో ఎక్కడైనా ఉన్నిందనుకోండి ఆ వ్యాలెట్, ఆ ఫోన్లో నుండి ఈ ఫోన్లోకి చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అనే దాన్ని యూస్ చేస్తాం. క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ అంటే ఎవరైనా సరే క్రిప్టోలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు స్టార్టింగ్ క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేద్దాం, క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్. అప్పుడు మనకి దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ స్లైడ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ ట్రస్ట్ వ్యాలెట్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ ఏదైనా ఉందంటే 12 డిజిట్స్ నిమోనిక్ ఫేజ్ అనేది డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. దానిని మనం ఎక్కడైనా భద్రపరచుకోవాలి. మనం డైలీ వాడే డైరీలో కానివ్వండి, ఎక్కడైనా మనం బీరువాలో ఎక్కడో ఒక ప్లేస్లో 4 to 5 ప్లేసెస్లో మనం దాన్ని భద్రపరచుకోవాలి. ఓకే, సీక్రెట్ ఫేజ్ని ఉపయోగించి నేను ట్రస్ట్ వ్యాలెట్ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నా. ఓకే, క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్. ఇక్కడ అది మాన్యువల్గా అది ఇచ్చే 12 లెటర్ల నిమోనిక్ ఫేజ్ని మాన్యువల్గా నువ్వు బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నావా, లేకపోతే గూగుల్ ప్లే స్టోర్లో బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది ఫ్రెండ్స్. నా సలహా ఏమంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళొద్దండి, గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళొద్దండి, మాన్యువల్గా బ్యాకప్ తీసుకోండి. అంటే బుక్లో కానీ ఎక్కడైనా పేపర్స్లో కానీ రాసి ఇంట్లో భద్రంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో హ్యాకర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ 12 లెటర్ల సీక్వెన్స్ మన దగ్గర ఫోన్లో ఉంటే కూడా మన ఫోన్ను హ్యాక్ చేసి ఆ 12 లెటర్ల సీక్వెన్స్ కొట్టి ఆ వ్యాలెట్లో ఉన్న మనీని అంతా థెఫ్ట్ చేయడానికి, సైబర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాన్యువల్గా బ్యాకప్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను మాన్యువల్ అని కొట్టంగానే నెక్స్ట్ స్లైడ్ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ 12 లెటర్ల డిజిట్కి సంబంధించినటువంటి ఇక్కడ ఒక కీ అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ది సీక్రెట్ ఫేజ్ ఈజ్ ద మాస్టర్ కీ ఆఫ్ యువర్ వ్యాలెట్. అంటే ఈ 12 లెటర్ల సీక్వెన్సే మీ వ్యాలెట్కి కీ లాంటిది అనమాట. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ డస్ నాట్ కీప్ ఏ కాపీ ఆఫ్ యువర్ సీక్రెట్ ఫ్రేజ్. ట్రస్ట్ వ్యాలెట్ దగ్గర ఏ విధమైన కాపీ అనేది ఉండదు. ఓకే, దీన్ని ఎనేబుల్ చేద్దాం. ఈ విధంగా మూడింటిని ఎనేబుల్ చేసామనుకోండి, ఇది స్క్రీన్ షాట్ అవ్వదు. అలాగే సెక్యూర్డ్గా ఆఫ్లైన్లో దీన్ని రాసి పెట్టుకోమని చెప్తున్నారు ఫ్రెండ్స్. మూడింటిని ఎనేబుల్ చేద్దాం. ఇప్పుడు కంటిన్యూ కొట్టంగానే ఫ్రెండ్స్, ఇది ట్రస్ట్ వ్యాలెట్ కాబట్టి నెక్స్ట్ డిస్ప్లే అయ్యే 12 లెటర్ల సీక్వెన్స్ అనేది మీకు కనపడదు ఫ్రెండ్స్, నాకు కనపడుతుంది. ఈవెన్ రికార్డింగ్లో కూడా కనపడదు అంటే అర్థం చేసుకోండి దానికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో. సో ఇప్పుడు నేను ఇక్కడ కంటిన్యూ కొట్టంగానే ఆ 12 లెటర్స్ అనేవి నాకు కనపడుతుంది, మీకు కనపడదు. సో ఇప్పుడు చూద్దాం, కంటిన్యూ కొట్టంగానే ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. 12 లెటర్ల సీక్వెన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. దీన్ని ఇప్పుడు ఒక ఆర్డర్ ప్రకారం ఉంది. నెక్స్ట్ కంటిన్యూ కొట్టంగానే ఇది ఇన్ ఆర్డర్గా వస్తుంది అనమాట. ఓకే, ఇన్ ఆర్డర్గా వస్తే ఆర్డర్ ప్రకారం దీన్ని గాన మనం ప్రెస్ చేయగలిగితే ఇది వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ 12 లెటర్స్ డిజిట్స్ సీక్వెన్స్ నిమోనిక్ ఫేజెస్ అనేది ఉంది. దాన్ని నేను ఆర్డర్గా ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, అది నేను చెప్పను, మీకైతే కనపడదు, మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు కనపడుతుంది. ఓకే, డేట్ స్టఫ్ లేబుల్. ఇప్పుడు క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను దాన్ని ఆర్డర్లో ప్రెస్ చేశాను కాబట్టి ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. స్టార్టింగ్ యూజింగ్ ట్రస్ట్ వ్యాలెట్. ఓకే, ఇప్పుడు ఒక వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మెయిన్ వ్యాలెట్ అని ఉంది. ఆ మెయిన్ వ్యాలెట్ని మనం కావాలంటే నేమ్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ క్రిప్టో బిగినర్స్ విత్ అరుణ్, మన యూట్యూబ్ ఛానల్ పేరే ఇస్తున్నాను నేను. ఇచ్చిన తర్వాత దాన్ని బ్యాక్ తీసుకొని ఇప్పుడు దానిపైన క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ సైమల్టేనియస్గా కొన్ని కాయిన్స్ ఉంటాయన్నమాట. బిట్ కాయిన్ ఉంది, ఎథీరియం ఉంది, మ్యాటిక్ ఉంది, బిఎన్బి స్మార్ట్ చైన్ ఉంది, TWT ట్రస్ట్ వ్యాలెట్ కాయిన్ అనేది ఉంది. సో ఎందుకు ఇక్కడ ఇవి ఉన్నాయి, దీనికి ఇప్పుడు జస్ట్ మనము ఎలా క్రియేట్ చేయాలా, ఎందుకు క్రియేట్ చేయాలని మాత్రమే ఇక్కడ ఈ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఏమంటే ఈ ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంది, ఈ ట్రస్ట్ వ్యాలెట్ని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు, దీంట్లోకి డబ్బుల్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, దీని నుండి డబ్బులు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, స్టేకింగ్ అంటే ఏంటి, దీంట్లో మనము డాలర్గా యూస్ చేయాలా, INRగా యూస్ చేయాలా, కంప్లీట్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే.